Glory be to God. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. We thankful to God for His grace and mercy, and the Lord has protected us from all the evilness from this world. దేవుడు తను కాపాడిన ప్రతి చెడు లోక సంబంధంలో ఉన్నటువంటి ప్రతి చెడుతనం నుంచి మనల్ని దేవుడు కాపాడినందు కొరకై దేవుని యొక్క కనికరము కొరకు దేవుని యొక్క కృప కొరకు మనము కృతజ్ఞులమై ఉన్నాము. So therefore let us turn our Bible towards book of Habakkuk, words chapter 3 verse 17. కావున ఈరోజు మన యొక్క పరిశుద్ధ గ్రంథపు వాక్య ధ్యానార్థమై హబక్కుకు రాసిన పుస్తకం 3వ అధ్యాయము 17వ వాక్యంను చదువుకోబోచున్నాం. అంజూరపు చెట్లు పూయకుండును, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు కాయకుండును, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్లలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ప్రైజ్ అండ్ గ్లోరీ బి టు గాడ్. దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు కలుగును గాక. Here we read that even the fruits it does not bring forth, or there will be no shepherd or sheep, or there will be no nothing, then also I will be rejoiced in the Lord. అంజూరపు చెట్లు పూయకపోయినను, దొడ్లలో గొర్రెలు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. ఈవెన్ ఇఫ్ దేర్ ఈస్ నథింగ్ ఇన్ ద వరల్డ్, దెన్ ఆల్సో ఐ విల్ బి రిజాయిసింగ్ విత్ ద లార్డ్. ఈ లోకములో ఏమీ లేనప్పటికీ నేను దేవునిలో సంతోషించెదను. When we see these words which are really heart touching words, ఎప్పుడైతే ఈ యొక్క పదములను ఈ యొక్క వాక్కులను మనం చూస్తున్నామో ఇది మన హృదయమును తాకే పదాలుగా కనపడుచున్నవి. బికాస్ ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్, దెన్ ఆల్సో ఐ విల్ బి రిజాయిసింగ్ విత్ ద లార్డ్. ఎందుకనగా ఈ ప్రపంచంలో ఏమి లేనప్పటికీ, ఏది దొరకనప్పటికీ నేను దేవునితో సంతోషించదననేసి ప్రవక్త అయిన హబక్కుకు చెప్పుచున్నాడు. We see here saying, for example, if you don't get food or water or any clothes by any time, then we will be dissatisfied with that. మనం చూసినట్లయితే సరైన సమయమునకు ఆహారము కానీ పానీయము కానీ లేకపోతే వేసుకోవటానికి వస్త్రములు కానీ ఏది దొరకనప్పటినైతే మనము అసంతృప్తి చెందే వారే కనబడుచున్నాము. ఈవెన్ we put lot of seeds in rain seasons, and we expect them to we expect them to bring forth the good fruits at the summer, but in case if that is not going to happen, then we will be dissatisfied. మనం చూసినట్లయితే ఈ వర్షకాల పొందు అనేకమైన విత్తనాలు మనం పొలంలో వేయవారుగా కనబడుచున్నాము. కానీ ఎండాకాలంలో అవి మనకు సరైన సంపద మనకు అది ఇవ్వనట్లయితే మనము అసంతృప్తి చెందేవారుగా కనబడుచున్నాము. బట్ హియర్ వెన్ వి సీ ఇన్ ద లైఫ్ ఆఫ్ హబక్కుక్, ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్, దెన్ ఆల్సో ఐ విల్ బీ రిజాయిసింగ్ విత్ ద లార్డ్. కావున ఇక్కడ ప్రవక్త అయిన హబక్కుకు చెప్పుచున్నాడు, ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో కానీ ఏమి లేనప్పటికైనాను సరే నేను యెహోవా యందు సంతోషించదననేసి ఇక్కడ చెప్పుచున్నాడు. వాట్ డస్ ఇట్ రివీల్స్? ఇది దేనికి సూచనగా కనబడుచున్నది? దేర్ విల్ బి అ టైమ్ when we get temptations, when we get trials, when we get battles, when we get war, and when we get fightings with our enemies. చూడండి, ఒక కాలము వస్తుంది మన యొక్క జీవితంలో మన శత్రువులతో పోరాటము, భయంకరమైనటువంటి యుద్ధాలు, భయంకరమైనటువంటి పోరాటాలు, మనకు శోధనలు, మన అనేకమైనటువంటి ఆపదలు ఆవేదనలు మనకు కనబడతాయి. When that temptations comes, then we will be dissatisfied. ఎప్పుడైతే మనకు శోధన కనబడుచున్నదో అప్పుడు మనం పూర్తి స్థాయిలో అసంతృప్తి చెందేవారిగా మనం కనబడుచున్నాము. బట్ what we have to remember is, even there will be some temptations, some war and some battles in your life, you have to remember there is a greater person with you.
కావున ఒక విషయం నువ్వు గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడు నీకు శోధన కలిగినప్పటికీ, యుద్ధాలు కలిగినప్పటికీ, కలహాలు కలిగినప్పటికీ నీ తరపున వ్యాజ్యం ఆడే ఒక వ్యక్తి ఉన్నాడనేసి నువ్వు తెలుసుకోవాలి. హూ ఇస్ దట్ పర్సన్? ఆ యొక్క వ్యక్తి ఎవరు? దట్ ఈస్ ద లార్డ్ ఆఫ్ జెహోవా. అదే మన ప్రభు అయిన యెహోవా అయి ఉన్నాడు. వెన్ వి టర్న్ అవర్ బైబిల్ టువర్డ్స్ జెనసిస్ 18:14, మనము ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. Here we see, is there anything impossible with God? ఇక్కడ మనం చూస్తున్నాము, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? Yes, when you do war or battle with the people, there will be unvictory to you. ఎప్పుడైతే నువ్వు ప్రజలతో యుద్ధం చేస్తావో, ఎప్పుడైతే నువ్వు ఏకారీతిగా ప్రజలతో ఏకాంతంగా యుద్ధం చేస్తావో, ఆ సమయంలో నీకు అది అపజయంని కలగవచ్చు. ఎస్, there will be a people who is supporting you, and when wars and temptations and trials which comes in your life, they will leave you. అవును, నీకు ఒక సానుభూత్యమైనటువంటి సాంకేత్యమైనటువంటి నీ సహోదరులు, నీకు స్నేహితులు కలగవచ్చు. కానీ నీకు జీవితంలో ఎప్పుడైతే శోధనలు, వేదనలు, యుద్ధాలు, కలహాలు నీకు సంభవిస్తాయో, వారు నిశ్చయంగా నిన్ను వదిలేవారిగా కనబడుచున్నారు. బట్ అవర్ గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. కానీ మన ప్రభు అయిన దేవుడు అలాగనే చేయవాడు కాదు. అవర్ గాడ్ ఈజ్ లార్డ్ ఆఫ్ గాడ్. మన ప్రభు అయిన దేవుడు, ఆయన దేవాది దేవుడే ఉన్నాడు. హీ ఈస్ ద గాడ్ హూ ఈస్ ఫైటింగ్ ఫర్ అవర్ బిహాఫ్. ఆయన మన కొరకు యుద్ధం చేసే దేవుడిగా మనకు కనబడుచున్నాడు. సో దేర్ఫోర్ we have to have some faith unto him. కావున మనము ఆయన యందు విశ్వాసం ఉంచవలెను. why do we need to have faith unto him? ఎందుకొరకు మన ఆయన యందు విశ్వాసం ఉంచాలి? because the Lord is fighting on our behalf. ఎందుకనగా దేవుడైన యెహోవా మన పక్షమున యుద్ధము చేయుచున్నాడు కనుక ఆయన యందు మన విశ్వాసం ఉంచవలెను. So therefore, you should not fear when trials and temptations, even if you don't get food, even if you don't get anything, then you should not get any trials and temptation. కావున నీ జీవితంలో నీకు ఆహారం దొరికేటప్పటికీ, తాగడానికి పానీయం దొరికేటప్పటికీ, నీకు జీవితంలో శోధనలు, సమస్యలు, పోరాటం, ఇరుకు ఇబ్బందులు వచ్చినప్పటికీ నువ్వు భయపడని అవసరం లేదు. So therefore, when we read our book of Exodus, chapter 14, words 14, మన నిర్గమకాండంలో 14వ అధ్యాయము 14వ వచనంలో మనం చదివినట్లయితే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. yes, we have to be silent. మనము మౌనంగా ఉండవలెను. we have to be silent. మనము మౌనంగా ఉండవలెను. why do we have to silent? దేని కొరకు మనం మౌనంగా ఉండవలెను? why do we have to silent? దేని కొరకు మనం మౌనంగా ఉండవలెను? బికాస్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్ ఈజ్ ఫైటింగ్ ఆన్ అవర్ బిహాఫ్. కనుక సైన్యములకు అధిపత్యకు యెహోవా మన పక్షమున యుద్ధము చేయును. వీ హ్యావ్ టు బీ ఇన్ సైలెంట్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. మనము మౌనంగా ఉండి దేవుని యొక్క రక్షణను చూడవలను. వీ హ్యావ్ టు బీ సైలెంట్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. మనము మౌనంగా ఉండి దేవుని యొక్క రక్షణను చూచేవారంగా ఉండవలను. సో దేర్ఫోర్, you see, we should not depend on our own will. We should not depend on our own strength. కావున మనము మన యొక్క సొంత చిత్తము మీదను, లేకపోతే సొంత బలము చేత మనం ఏ మాత్రము ఆనుకొని ఉండకూడదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఆర్ రూలర్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ చీఫ్ మినిస్టర్, ఎనీవన్, దెన్ ఆల్సో యు హ్యావ్ టు బి డిపెండ్ ఆన్ ద లార్డ్. అయినప్పటికీ నువ్వు ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ, ప్రధానమంత్రి అయినప్పటికీ, ఈ ప్రపంచ ఏలుబడి వాడైనప్పటికీ నీకు సొంత బలను ఆధారం చేసుకొనక యెహోవా యందు మీరు నమ్మిక ఉంచవలెను. వీ హ్యావ్ టు లీన్ ఆన్ టు ద లార్డ్ ఆఫ్ హోస్ట్. మనము సైన్యములకు అధిపత్యకు యెహోవా మీద నమ్మిక ఉంచవలెను. వై డు వీ హ్యావ్ టు లీన్ ఆన్ టు ద లార్డ్? దేని కొరకు మనం యెహోవా మీద ఆనుకొని జీవించవలెను? బికాస్ హీ ఈస్ ద వన్ హూ ఈస్ సపోర్టింగ్ అస్ అండ్ ఫైటింగ్ ఆన్ అవర్ బిహాఫ్. ఎందుకనగా మన
ప్రభు అయిన దేవుడు ఆయన మాత్రమే మనకు సమ్మతించువాడును, ఆయన మాత్రమే మన తరపున యుద్ధం చేయ దేవునిగా కనబడుచున్నాడు. సో therefore be in silent and just see the salvation of God. కావున ఊరికయే మీరు దేవుని యొక్క రక్షణను చూడండి. Be in silent and see the salvation of God. ఊరికయే దేవుని యొక్క రక్షణను చూడండి. So therefore when we turn our Bible towards book of Jeremiah chapter 33 verse 3, ఎప్పుడైతే మనము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వాక్యం చదువుకున్నప్పుడు, బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 33 verse 3, ఇర్మియా రాసిన పుస్తకము 33వ అధ్యాయము 3వ వాక్యం చూసినట్లయితే, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు అనుగ్రహింపలేని గొప్ప సంగతులను, గాఢమైన సంగతులను నీకు తెలియజేద్దును. ఎస్, వెన్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ విల్ కమ్, ఎప్పుడైతే మన యొక్క జీవితంలో శోధనలు మరియు వేదనలు మరియు ఇంకేదైనా మన జీవితంలో సంభవించినప్పుడు, we have to call unto God. మనము దేవునికి మొరపెట్టే వారముగా కనబడవలెను. we have to call unto God. మనము దేవునికి ఉత్తరం అనగా దేవునికి మొరపెట్టే వారుగా కనబడవలెను. God himself is giving a promise to us. దేవుడు తానంతట తానే మనకు వాగ్దానము చేయుచున్నాడు. The God is giving on his own promise to us. దేవుడు తనంతట తానే మనకు వాగ్దానము చేయుచున్నాడు. వాట్ ఈస్ దట్ ప్రామిస్? ఆ యొక్క వాగ్దానం ఏమై ఉన్నది? కాల్ unto me and I shall give you the answer. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. కాల్ unto me and I shall give you the answer. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. Here we see not only call unto me, there is extending the words. ఇక్కడ మనం చూసినట్లయితే నాకు మొరపెట్టుము అని కాకుండా ఇంకా కొద్దిగా ఈ వాక్యము పొడిగించున్నది. Call unto me, I will give you the answer and I will reveal the secrets that you have not never imagined. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని రహస్యమైన గూఢమైన సంగతులను నేను నీకు కనపరచుదననేసి మన దేవుడు సెలవిచ్చుచున్నాడు. సో therefore we have to do only one thing. కావున మనం ఒకటి మాత్రమే చేయగలం. There may be people who is great powerful than you, who is having great strength than you, who is having great wisdom than you. కావున జనులలో నీకంటే గొప్ప జ్ఞానం గలవారును, గొప్ప శక్తి గలవారును, గొప్ప అధికారం గలవారును కలవచ్చును. బట్ we have to remember one thing. సో కావున మనం ఒకటి మాత్రము జ్ఞాపకం చేసుకోవలెను. వాట్ ఈస్ దట్? అదేమై ఉన్నది? ఈవెన్ if they have lot of strength, lot of power, lot of authority, but there is a person who is having highest authority above sky, above earth and under the earth. జనులలో అనేకమైన అధికారములు, శక్తియు, బలమును ఎంత ఉన్నప్పటికీ కూడా దానికంటే అధికంగా ఒక అధికారము గల వ్యక్తి గలడు. ఆయనకి ఆకాశమందును భూమి యందును భూమి క్రిందయు ఆయనకు పూర్ణమైన అధికారము కలిగి ఉన్నాడు. దట్ ఈస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్. ఆయనే మన దేవాది దేవుడే ఉన్నాడు. హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్. ఆయనే ప్రభువులకు ప్రభు అయి ఉన్నాడు. His name is above all name. ఆయన యొక్క పేరు అన్ని నామముల కంటే పైనున్న నామముగా కనబడుచున్నది. His name has been multiplied by many names. Multiple than many names. ఆయన యొక్క నామము అన్ని నామముల కంటే హెచ్చింపదగిన నామముగా కనబడుచున్నది. So therefore what we have to do is we have to obey unto only Lord. కావున మనము దేవునికి మాత్రమే లోబడి జీవించవలెను. So therefore at the end what I'm going to tell you is we just have to call unto the Lord. కావున నేను చివరిగా మీకు చెప్పగోరుచున్నది ఏంటంటే మనము ప్రభువునకు మొరపెట్టే వారముగా కనబడాలి. When we call unto Lord, then the Lord is ready to give his answers. ఎప్పుడైతే మనము దేవునికి మొరపెట్టుచున్నామో అప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇచ్చి దేవునిగా కనబడుచున్నాడు. See, there will be
there will be one problem. You may be expecting an answer from God since many years, maybe 20 years, 30 years, 50 years, like 80 years. మీరు అనేక దినములుగా దేవునికి మొరపెట్టే వారిగా ఉండవచ్చు. అయితే మీకు సమాధానము దొరకని వారిగా గత 20 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా, 50 సంవత్సరాలుగా కనబడవచ్చు. బట్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్, కానీ నువ్వు ఏమి చేయవలనంటే యూ హ్యావ్ టు బీ you have to be humble yourself and you have to be obey the commandment of the God. కావున నీకు నువ్వే దేవునికి ఒక దీన మనస్సు కలిగిన వానిగా జీవించవలెను. Therefore, when we see in the book of Matthew, those who are humble, they will be good. కావున మనకు మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు అనేసి అక్కడ రాయబడి ఉన్నది. సో therefore, what do we have to do is we have to humble ourselves and cry unto the Lord. కావున మనకు మనమే దేవునికి దీనులుగా కనబడి ఆయనకు ఏడ్చుచు మొరపెట్టే వారంగా కనబడాలి. అండ్ సెకండ్లీ, you have to everything you have to confess. Whatever the sins that you have did as so far, everything you have to confess and leave that thing. కావున మనము ఏదైతే అంతకుముందు పాపం చేసి ఉన్నామో వాటంతటిని మనము ఒప్పుకొని దేవుని ఎదుట వాటిని విసర్జించే వారముగా కనబడవలెను. So therefore, when we read here in the Psalms, when we read in the Psalms, chapter 33 verse 1, ఎప్పుడైతే మనం కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 1వ వాక్యంలో మనం చదివినట్లయితే those who repent means, we shall read once and then we'll continue. Psalms 33 verse 1, కీర్తనలు 33 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభకరము. సితారతోను యెహోవాను You see here, there is a one word in Psalms. ఇక్కడ కీర్తన గ్రంథంలో ఒక పదము ఇక నాట్ మేబీ ఇన్ 33, ఇక్కడ 33వ అధ్యాయంలో ఉండకపోవచ్చు. బట్ హియర్ when we see that Bible in the Psalms, 32 verse 10, కీర్తన గ్రంథం 10వ అధ్యాయము 32వ అధ్యాయము 10వ వాక్యంలో మనం చూసినట్లయితే, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. Yes, those who are ungodly, there will be many temptations, many trials will come. ఇక్కడ ఎవరైతే భక్తిహీనులు ఉన్నారో వారికి అనేకమైనటువంటి వేదనలు కనబడుచున్నది. బట్ those who having faith unto the Lord, and those who are having a faith unto the grace of God, then here we see, then the grace will be shower upon them. ఇక్కడ యెహోవా యొక్క కృప మీద నమ్మిక ఉంచిన వానికి ఆయన కృప ఆవరించునని దేవుని యొక్క వాగ్దానంలో మనం చదువుతున్నాము. సో therefore, what we have to do is we should not like a ungodly people. కావున మనం భక్తిహీనుల వారిగా కనబడకూడదు. we have to be a godly people. మనము భక్తి పరులు జనులుగా కనబడవలెను. So therefore, we have to humble ourselves and we have to seek for the mercy of God. కావున మనము తగ్గించుకొని దీనులమై దేవుని యొక్క కనికరమును కొరకు కనిపెట్టే వారముగా కనబడవలెను. We have to be seek for the grace of God. మనము దేవుని యొక్క కృప కొరకు కనిపెట్టే వారముగా కనబడవలెను. When we seek the grace of God, then all your sins will be forgiven and you should not commit that again. ఎప్పుడైతే నువ్వు యెహోవా యొక్క కృప మీద నమ్మకం ఉంచుతావో నీకు పాపము, నీకు అతిక్రమము అవి తొలగబడును. అవి మరలా మీరు చేయకూడదు. So therefore, before expecting an answer from God, what you have to do is, first of all, believe unto the grace of God and remove all your sins
అండ్ డు నాట్ డూ అగైన్. సో కావున మనము దేవుని దగ్గర నుంచి సమాధానమును అనగా ఉత్తరమును పొందక మునుపు మనము దేవుని కృప మీద నమ్మిక మాత్రమే ఉంచి మొదటిగా మన పాపమును మన అతిక్రమమును దేవుని చేత అనగా మనము తుడిచివేసి వాటిని ఒప్పుకొని విడిచిపెట్టే వారముగా మనం కనబడవలను. సో therefore what I am trying to say is, first of all, do one thing. Yes, this is true. Our God has given a promise. You call unto me, I will give you the answer. అవును, ఇది నిజమే. మన ప్రభు అయిన దేవుడు మనకు నిజముగా ఒక వాగ్దానం చేసి ఉన్నాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. బట్ వెన్ దట్ విల్ బి ఫుల్ఫిల్డ్, కానీ అది ఎప్పుడు నీ జీవితంలో అది ప్రారంభించబడును. when you humble yourself and when you expect when you have faith unto the grace of God, then that shall be fulfilled. ఎప్పుడైతే దేవుని యొక్క కృప మీద నువ్వు నమ్మిక ఉంచి ఆ యొక్క కృప మీద నువ్వు విశ్వాసం ఉంచుతావు, అప్పుడు మాత్రమే అది పూర్తి చేయబడను. therefore this is the truth that the Lord is fighting on our behalf. అవును, ఇది నిజమే, దేవుడు మన పక్షాన యుద్ధము చేయను. yes, it is a truth, the Lord is fighting with our enemies. అవును, ఇది నిజమే, మన శత్రువులతో మన ప్రభు అయిన యెహోవా యుద్ధము చేయను. బట్ ఓన్లీ వన్ థింగ్ దట్ యు హ్యావ్ టు డూ ఈజ్ రిమైన్ సైలెంట్ అండ్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. నువ్వు చేయవలసిన కార్యం ఏమిటంటే, నువ్వు కేవలం మౌనమై ఉండి దేవుని యొక్క రక్షణను చూడవలసిన వ్యక్తిగా నువ్వు కనబడవలను. బట్ ఇట్స్ నాట్ దట్ you just keep silent and see the salvation of God. ఇది కేవలం నువ్వు మౌనంగా ఉండి దేవుని రక్షణ మాత్రమే చూడడం కాదు. when you see the salvation of God, ఎప్పుడు నువ్వు దేవుని యొక్క రక్షణను చూచెదవు, when you call unto the Lord, then only the Lord will fight on our behalf and then you see the salvation. ఎప్పుడైతే నువ్వు దేవునికి మొర పెడతావో అప్పుడు మాత్రమే దేవుని యొక్క రక్షణను నువ్వు చూచెదవు. being sitting silent then and like Lord will do that thing and Lord will do this thing, imagine those things, that will not possible. మౌనంగా కూర్చొని దేవుడు ఇది చేస్తాడు, దేవుడు అది చేస్తాడు అనేది అది మనము ఆ విధంగా ఆలోచించే వారిగా కనబడకూడదు. బట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు ప్రైజ్ అండ్ గ్లోరిఫై అంటు ద లార్డ్ అండ్ ప్రే అంటు ద లార్డ్. కానీ మనము ఏమి చేయవదనంటే, మనము దేవునికి స్తోత్రములు, స్తుతులు, మహిమలు అర్పించుచు ప్రార్థనలో నిమిత్తము యజ్ఞములై ఉండవలెను. సో therefore when you pray, the Lord is giving another promise. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు మరొక వాగ్దానము నీకు ఇవ్వాలని కోరుచున్నాడు. when you pray, the Lord is really giving another promise. ఎప్పుడైతే నువ్వు నిశ్చయంగా ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నిశ్చయంగా నీకు ఒక వాగ్దానమును అనుగ్రహించబోచున్నాడు. when we turn our book of Ephesians chapter 3 verse 20, ఎఫెసీయులకు రాసిన పుస్తకము 3వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, when you turn our book of Ephesians chapter 3 verse 20, ఎప్పుడైతే ఎఫెసీయులకు రాసిన పుస్తకం 3వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, మనలో కార్య సాధనమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. yes, what we see here is the Lord is giving that we have not imagined and we have not expected and we have not asked. ఇక్కడ మనం చూసినట్లయితే అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను మన ప్రభు అయిన దేవుడు అత్యధికంగా ఇచ్చుచున్నాడనేసి మనము ఇక్కడ గ్రహించుచున్నాము. yes, the Lord is giving what we have not asked and what we have not imagined. అవును, ఇక్కడ దేవుడు చెప్పుచున్నాడు, మనము ఏది అడగని వాటిని కూడా మనం ఊహించిన వాటిని కూడా ఇక్కడ దేవుడు ఇస్తాడనేసి దేవుడు సెలవిచ్చున్నాడు. బట్ we have to remember one thing, when we ask God, that has to be in accordance with the will of Lord. ఎప్పుడైతే మనం దేవుని అడుగుచున్నామో అది దేవుని చిత్తానుసారమైనదై ఉండవలెను. yes, when we ask Lord, that has to be in accordance with will of Lord. అవును, మనం ఎప్పుడైతే దేవుని మనము అడుగుచున్నామో అది దేవుని చిత్తానుసారమైనదై ఉండవలెను. so therefore Jesus here says that Lord, if that is thy will, then you shall take this
వాట్ యు సే దిస్ వెసల్ ఫ్రమ్ మీ. అవును, ఇక్కడ ప్రభు అయిన దేవుడు ఇక్కడ చెప్పుచున్నాడు, అవును ప్రభువా, ఇదిగోండి ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి, అయినను ఇది నా చిత్తము కాదు, ఇది నీ చిత్తమే అని ఇక్కడ సెలవిచ్చున్నాడు. ఎస్, వెన్ ద లార్డ్ బిఫోర్ ద లార్డ్ ఈజ్ గోయింగ్ ఫర్ ఎ కల్వరీ, హీ సేస్, ఎస్ లార్డ్ ప్లీజ్ డూ టేక్ అవే దిస్ వెసిల్. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరికి వెళ్ళక ముందు, ప్రభువా ఈ యొక్క గిన్నెను నా యొద్ద నుంచి తొలగించమని దేవుణ్ణి బ్రతిమలాడుచున్నాడు. బట్ వాట్ డస్ జీసస్ సేస్? కానీ ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? ఇట్ ఈస్ నాట్ మై విల్ ఓ లార్డ్, ఇట్ ఇస్ దై విల్. ఇది నా చిత్తము కాదు దేవా, ఇది నీ చిత్తం మాత్రమే ఉండవలెను. సో దేర్ఫోర్ వాట్ వి డూ ఈజ్ వీ హ్యావ్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద విల్ ఆఫ్ లార్డ్. కావున మనం ఏం చేయవలనంటే ప్రతిదియు దేవుని చిత్తానుసారమైన చేవారముగా మనం కనబడవలెను. దెన్ ఓన్లీ ద లార్డ్ is going to fight on our behalf. అప్పుడు మాత్రమే దేవుడు మన పక్షంన యుద్ధము చేయును. అండ్ యు డూ ఈవిల్ థింగ్స్ అండ్ యు డూ ఆల్ బ్యాడ్ థింగ్స్ అండ్ and you expect the Lord has to do great things in your life. నువ్వు చెడు కార్యమును జరిపించేవాడు కనబడతావు, చెడుతను జరిపించేవాడుగా కనబడతావు. అయినప్పటికీ నువ్వు దేవుని దగ్గర దేవుడు నీ తరపున యుద్ధం చేయాలనేసి నువ్వు ఊహించుతావు. దట్ ఈస్ బ్యాడ్ థింగ్. అది మంచిది కాదు. మై డియర్ సిస్టర్స్ అండ్ మై డియర్ బ్రదర్స్ అండ్ ఆల్ యంగ్స్టర్స్, నా యొక్క సహోదరుడా, నా యొక్క సహోదరి మరియు సమస్త యవ్వనస్తులారా, నీకు చెప్పవలసింది ఏంటంటే, యూ హ్యావ్ టు బీ ఆస్క్ ఎవ్రీథింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద విల్ ఆఫ్ గాడ్. నువ్వు ప్రతి ఒక్కటిను దేవుని చిత్తానుసారమైనది అడగవలెను. ఎస్, దీస్ ఆర్ ఆల్ ఈవిల్ డేస్. అవును, ఇవన్నీ కూడా చెడు దినములై ఉన్నవి. దీస్ ఆల్ ఈవిల్ డేస్. ఇవన్నీ చెడు దినములై ఉన్నవి. సో ఇన్ దీస్ ఈవిల్ డేస్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ వీ హ్యావ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. కనుక ఈ యొక్క చివరి దినాలలో, ఈ యొక్క చెడు దినాలలో మనము దేవుని చిత్తము చేయవారిగా కనబడవలెను. See, when we turn our Bible towards Ephesians chapter 5 verse 15, ఎప్పుడైతే మనకు పరిశుద్ధ గ్రంథమును 5వ అధ్యాయము 15వ వాక్యంలో చదివినట్లయితే, let's turn our Bible towards Ephesians chapter 5 verse 15. మన యొక్క పరిశుద్ధ గ్రంథమును 5వ అధ్యాయము 13వ వాక్యంలో 15వ వాక్యంలో చూసినట్లయితే, దినములు చెడ్డవి గనుక మీరు సమయమున పోనీయక సద్వినియోగము చేసుకొనుచు ఆజ్ఞల వలనే కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. yes, here we see we have to be walk carefully. ఇక్కడ మనం చదువుతున్నాము, జ్ఞానుల వలె నడుచుకోవలను. we should not be like a unvisited person. మనము అజ్ఞానమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. వై? ఎందుకు? బికాస్ దీస్ ఆర్ ఈవిల్ డేస్. కానీ ఇవి చెడు దినములై ఉన్నవి. యూ డోంట్ నో ఎట్ వాట్ టైమ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మనకు తెలియదు ఏ సమయమున ఏమి సంభవించునో. వీ డోంట్ నో వెన్ జీసస్ ఈస్ గోయింగ్ టు అపియర్. మనకు తెలియదు యేసు ప్రభు మనకు ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు. బట్ ఇట్ ఈస్ షూర్ దట్ when we turn our Bible towards Revelation, here it says that I will come quickly. మనము ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాము, నేను నిశ్చయముగా నేను త్వరలో వచ్చుచున్నాను. సో therefore, so as to be prepared or ready, so as to prepared be ready for the coming of the Lord, what we have to do is we have to avoid all evilness. మనం దేవుని యొక్క రాకడకు ఎత్తబడాలంటే ప్రతి చెడుతనమును విసర్జించే వారిగా కనబడవలెను. అండ్ ఆల్సో వీ హ్యావ్ టు లివ్ అండ్ వీ హ్యావ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. ఇంకను మనము దేవుని చిత్తానుసారమైన జీవితంను చేయవలెను మరియు దేవుని యొక్క చిత్తం చేయవారిగా కనబడవలెను. ఎస్, all the first of the what the Lord says, ప్రభు అయిన దేవుడు ఏం చెప్పుచున్నాడు? ఫస్ట్ యు సీక్ my righteousness and the kingdom of the Lord, then everything will be added unto this. మొట్టమొదటిగా నా నీతిని, నా రాజ్యం